భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ వింగ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కబంధ హస్తాల్లో ఎంటైర్ బీజేపీ స్టేట్ పార్టీ ఉంది కాబట్టి ఈ కబంధ హస్తాల్లో వాళ్ళు బయట హైదరాబాద్ నాన్ హైదరాబాదీ బీజేపీ లీడర్లని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, రానీరు, ఎదగనీరు, వాళ్ళని పార్టీలో ముందుకు పోనివ్వరు. కాబట్టి ఈ పార్టీ ఎప్పటికీ పైకి రాదు అని ఒక ఇంప్రెషన్ ఉంది. దాన్ని బ్రేక్ చేయగలుగుతారా? డెఫినెట్లీ సార్, మేము టెలింగ్ యూ, నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎటువంటి ఇంప్రెషన్స్ కానీ ఇవన్నీ కానీ పార్టీ హైదరాబాద్ సెంటర్ కానే కాదు. నేను అయినప్పటి నుంచి నేను జిల్లాలో తిరుగుతున్నా. ఒకటి నాకు కూడా తిరుగుతున్నారు, కానీ హైదరాబాద్లో ఉండే ఆ కొద్ది మంది నాయకుల చేతుల్లోనే ఎంటైర్ పార్టీ ఉంటుంది. బయట నాయకత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, రానీరు, వాళ్ళు ఎదగనీరు. అది పొరపాటు అండి. ఎవరిని ఇప్పుడు ఎవరు ఆపుతారండి? బండి సంజయ్ ఉన్నంతకాలం బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు ఉన్నంతకాలం ఆయన్ని రకరకాల ఇబ్బందులు పెట్టి, కంప్లైంట్లు పెట్టి, నానా అగచాట్లు పెట్టారు. తర్వాత ఈటెల రాజేంద్ర బీజేపీ ప్రెసిడెంట్ కోటాలోకి ఆ రేసులోకి వెళ్ళారు అనగానే ఈటెల రాజేంద్ర మీద రకరకాల ప్రయత్నాలన్నీ జరిగినాయి, అది కాలేదు. సో ఇంత క్రైసిస్లో మీరు పార్టీ అధ్యక్షులయ్యారు. మీరు పార్టీ అధ్యక్షులైనప్పుడు మళ్ళీ అగైన్ హైదరాబాదు బీజేపీ నాయకుల చేతుల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లయినా ఉండిపోయింది అనే ఒక ఫీలింగ్ ఒక సెక్షన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీలో ఫీలింగ్ ఉండవచ్చు, బయట ఎక్కడైనా ఉండొచ్చు, కానీ అటువంటిది ఏం లేదు. పార్టీ ఈజ్ వెరీ ఫ్రీ. మేము డెఫినెట్గా పార్టీలో ఎవరిని మేము సప్రెస్ చేయము.